ఈ యొక్క 9 రోజులు కూడా వారాహి అమ్మవారిని భక్తితోని ఆరాధిస్తే ధైర్యము, శత్రు నివారణ, అదేవిధంగా కార్యసిద్ధి, ఐశ్వర్యము, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మరి మీరు ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి ఉపాసనలో ముఖ్యంగా ఆషాఢ గుప్త నవరాత్రుల సమయంలో కొందరు సాంప్రదాయాల్లో కందదీపము కూడా పెడుతూ ఉన్నారు. కందదీపాన్ని అని చెప్పి వెలిగించే ఆచారం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇది కొన్ని శాస్త్రాలు, అసలు శాస్త్రంలో ఈ యొక్క కందదీపాన్ని పెట్టాలి అనేటటువంటి విషయము లేదు. శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా తప్పనిసరిగా కందదీపాన్ని వెలిగించాలి అనేటటువంటి విధానము అసలు లేదు. ఈ యొక్క కందదీపము అనేటటువంటిది వారి వారి ప్రాంతాలలో కొంతమంది పెట్టుకొని వాళ్ళు ఆ యొక్క ఆచారాన్ని నలుగురికి చెబుతూ నలుగురితోని పాటింపజేస్తున్నారు. మరి అందులో ఏదైనా పొరపాటు ఉంటుందా అంటే ఎటువంటి పొరపాటు లేదు. మీరు అమ్మవారికి దీపారాధన చేయాలి అనేటటువంటి నియమం ఉంది, కానీ ప్రత్యేకంగా ఇందులోనే పెట్టాలి, ఇలానే పెట్టాలి, ఈ విధంగానే పెట్టాలి అనేటటువంటి సాంప్రదాయం ఎక్కడా కూడా లేదు. అయితే భక్తులు గమనించవలసింది ఏందయ్యా అంటే, నేను ఇంతకుముందు 9 రోజుల పాటు కూడా చెప్పాను కదా, ఈ యొక్క నెయ్యితోని నువ్వుల నూనెతోని పెట్టాలి అని చెప్పేసి. మీకు అవకాశం ఉంటే మీకు దొరికినటువంటి ఆముదం నూనెతోనైనా కానీ దీపారాధన చేయొచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. దీపారాధన చేయడము ప్రధానము. ఈ యొక్క కంద అంటే దుంప కదా, మరి దుంపలో దీపం ఎందుకు పెడతారయా అనేటటువంటి అనుమానము, ఒక ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. నేలలో పెరిగేటటువంటి కందను స్థిరత్వము ఉండేటటువంటి విధంగా, భూమి తత్వంగా, మూలాధార శక్తికి ప్రతీకగా భావిస్తారు ఈ యొక్క నవరాత్రులలో. కాబట్టి ఈ యొక్క కందలో దీపం పెడతారనమాట. మరి వారాహిదేవి భూశక్తి రక్షణ, స్థిరత్వానికి ప్రతీక కాబట్టి కందలో వెలిగించేటటువంటి దీపాన్ని అమ్మవారికి సమర్పించే సాంప్రదాయాన్ని కొన్ని ఉపాసన విధులలో కనిపిస్తుంది మనకు. ఈ యొక్క కందలో పెట్టేటటువంటి దీపము అజ్ఞానాన్ని తొలగించి జీవితంలో స్థిరత్వాన్ని, ధైర్యాన్ని, శుభ ఫలితాలు కలగాలని ప్రార్థిస్తారు ఈ యొక్క కందలో దీపం పెట్టి. మరి ఈ యొక్క కందలో దీపం ఏ విధంగా పెట్టాలి స్వామి అనేటటువంటి ఆలోచన కూడా మళ్ళీ వస్తుంది. మరి ప్రత్యేకంగా తప్పనిసరిగా పెట్టాలి అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు, మళ్ళీ చెప్తున్నాను. అయితే నేను పెట్టాలనుకుంటున్నాను అనే వాళ్ళ గురించి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క కందలో దీపము ఏ విధంగా పెట్టాలి స్వామి అంటే, ఒక పెద్ద కందను తీసుకోండి, మంచిగా దాన్ని శుభ్రంగా కడిగి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగి, ఆ పైన చిన్న గుంత, అంటే మీరు ఎంత పరిమాణంలో దీపాన్ని పెట్టాలనుకుంటున్నారో అంతవరకు చెక్కి మంచిగా ఒక ప్రమిదలాగా దాన్ని చెక్కి, అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మంచి ఒత్తిని ఉంచి వెలిగించాలి అమ్మవారి ముందట. వారాహి అమ్మవారి పూజా సమయంలో మాత్రమే వెలిగించాలి. వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క వారాహి నవరాత్రులలో 9 రోజులు కూడా ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క కందదీపాన్ని వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా అష్టమి నాడు, నవమి నాడు ఈ యొక్క కందదీపాన్ని వెలిగించడము ఉత్తమం, శుభప్రదము. మరి ఎప్పుడు వెలిగించాలి అంటే, సాయంత్రము, ప్రదోష కాలము లేదా రాత్రి పూజా సమయంలో మాత్రమే వెలిగించడము. కందదీపము వెలిగించడము శాస్త్రాల్లో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వెలిగించాలి అనేటటువంటి నియమం ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఎవరైనా అది చెప్తే అది అబద్ధం అనుకోండి. ఇది కొన్ని వారాహి పీఠాలు, తాంత్రిక లేదా గురు పరంపరలో మాత్రమే అనుసరించేటటువంటి ప్రత్యేక ఆచారము. మీరు శ్రీ విద్య లేదా వారాహి ఉపాసనలో గురుముఖంగా స్వీకరించి ఉంటే మీ గురువు గారు సూచనలను అనుసరించి మీరు పాటించడము చాలా చాలా ఉత్తమము ఈ యొక్క పూజాక్రమము. కాబట్టి ఈ యొక్క కందదీపం గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి వీడియోల గురించి, ఇలాంటి ధర్మ సందేహాల గురించి, ఆధ్యాత్మికంగా ఈ విషయాలని తెలుసుకోవాలి అనేటటువంటి విషయం మీద ఎవరికైనా ఉత్సాహం ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.